హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం ఉన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఆల్. సో ఇప్పుడైతే నేను మా మమ్మీ మా తమ్ముడు ముగ్గురం కలిసి వెజిటబుల్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో బయటికి వెళ్తున్నాం అంటే సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ కదా. సో నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ ఏంటో మీకు చూపిస్తాను. అయితే ఆయిలీ స్కిన్. సో నేను సన్ స్క్రీన్ అప్లై చేయగానే స్కిన్ మీద పోర్స్ రావడం, గ్రీజీనెస్ అండ్ స్కిన్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ డాక్టర్ షీడ్స్ వాళ్ళ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ ప్యాక్డ్ విత్ ద పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అండ్ ఇట్ ఈస్ స్పెషల్లీ మేడ్ ఫర్ ఆయిలీ స్కిన్. ఫస్ట్ అయితే నేను డాక్టర్ షీడ్స్ వాళ్ళ సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. స్పెషలీ మేడ్ ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ ఇది ఎక్స్ట్రీమ్లీ లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది విత్ SPF 50 PA++++. సిరమైడ్ మన స్కిన్ బ్యారియర్ని స్ట్రెంథెన్ చేస్తుంది అండ్ విటమిన్ సి స్కిన్ బ్రైట్గా అవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నేను డాక్టర్ షీడ్స్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. స్పెషలీ మేడ్ ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ ఇది మనకి ఎక్స్ట్రీమ్లీ లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది విత్ SPF 50 PA++++, పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. కోజిక్ యాసిడ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అండ్ కేసర్ మన ఫేస్కి మంచి గ్లోని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడైతే మనం బ్లోటింగ్ పేపర్ టెస్ట్ చేద్దాం. అది ఎలా అంటే 3 డిఫరెంట్ పేపర్స్ తీసుకొని ఫస్ట్ నేను డాక్టర్ షీట్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేశాను అండ్ నెక్స్ట్ 2 డిఫరెంట్ సన్ స్క్రీన్స్ అప్లై చేశాను. ఇప్పుడు మనం 15 మినిట్స్ తర్వాత చూడండి, అలానే 3 అవర్స్ తర్వాత రిజల్ట్ ఏంటో ఉందో చూడండి. డాక్టర్ షీడ్స్ సన్ స్క్రీన్ అయితే ఆయిల్ ఫ్రీగా ఉంది. సో మీరు కూడా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి అండ్ నా కూపన్ కోడ్ దాసరి 2025 యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది డాక్టర్ షీడ్స్ వెబ్సైట్ అండ్ యాప్లో. ప్రొడక్ట్స్ నేను ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చాలామంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారండి, ఆంటీ మీరేంటంటీ, మీరేం క్యాస్ట్, మీరేం మతం, మాకు చెప్పండి చెప్పండి అని. అందుకే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా అంతకంటే ముందు అయితే ఇంకా ఈరోజు అయితే కొన్ని ఫ్రూట్స్ అవి కావాలండి. ఇంకా బయటకు వెళ్ళే పని కూడా ఉంది. ఇంకా మా పాప నేను చిన్నోడైతే బయలుదేరాము. ఒక్కోసారి అంటే కొన్ని మనకు కావాల్సినవి ఒక్కో చోట దొరుకుతాయి. ఇంకా మాకు ఈరోజు ఇటు పని ఉందన్నమాట. ఇంకా అందుకనే ప్యూరో న్యాచురల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా వరకు అయితే నాకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇంకా మా పాప నేనైతే కావాల్సినవన్నీ తీసుకుంటున్నామండి. ఇంకా మా చిన్నతనంలో అయితేనండి మీరు అది మేము ఇది, మేము ఎక్కువ మీరు తక్కువ అలాంటివన్నీ ఉండేవి. అప్పుడు కాలం ఇంత మారినాక ఇప్పుడైతే అసలు అలాంటివి ఏమీ లేవండి. నాకు తెలిసి నాకు కూడా ఆ కులం ఈ కులం అలాంటి తారతమ్యాలు ఏమి ఉండవు. నేనేమనుకుంటానంటే అందరూ సమానమే అనుకుంటాం. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, మనందరం ఒకటే అని నాకు అనిపిస్తుందండి. నాకైతే అలాంటి మీరు అదే ఇదే అని అడిగినప్పుడు అసలు నేనేం మాట్లాడను, ఒక నవ్వు నవ్వుతాను అంతే. నేనేమనుకుంటానంటేనండి, మన కాళ్ళ మీద మనం నిలబడి ఏదైనా కష్టమైనా సుఖమైనా సరే మన లైఫ్ను మనమే చక్కగా మంచిగా లీడ్ చేసుకుంటూ వచ్చి ఒక మంచి స్థితిలో మనం ఉన్నామంటే అదే పెద్ద క్యాస్ట్ అని నేనైతే అనుకుంటాను. క్యాస్ట్ గీస్ట్ ఇలాంటివన్నీ ఈ రోజుల్లో అయితే అస్సలు నేను నమ్మనండి. ఏమి లేవు, అందరం ఒకటైనా ఎప్పుడు నేను అదే అనుకుంటూ ఉంటాను. ఇంకా ఏదన్నా పని మీద ఇటు వచ్చినప్పుడైతే కొన్ని ఫ్రూట్స్ కానీ అలాంటివన్నీ ఇక్కడే తీసుకుంటానండి. ఇక్కడైతే కొన్ని చింతకాయలు అలాంటివి అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి నాకు. ఆ చింతపండు బదులు నేను ఒక్కోసారి ఏదైనా పులుపు వాడాల్సి వచ్చినప్పుడైతే నేను ఆ చింతకాయలనే వాడతాను. అదొకటిని చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూడండి, అవైతే మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా నిల్వ ఉంటాయి. అవి ఒకటి నాకు బాగా నచ్చుతాయి. ఇంకా ఇటు వచ్చినప్పుడైతే అలాంటివన్నీ తీసుకొని వెళ్తాను. ఒక్కోసారి వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఎక్కువ కాకుండా కొద్దిగా తక్కువే తీసుకుంటాను. ఇంకా లాస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చిలకడ దుంపలు ఇవైతే నాకు చాలా ఫ్రెష్గా అనిపించినాయండి. ఇంకా కొన్ని అయితే తీసుకుంటున్నాను. ఈ ఉసిరికాయలు అవైతే నాకైతే జ్యూసుల్లో కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే కాకుండా ఇంక ఇదిగోండి ఈ చింతకాయలు, ఈ పండు మిరపకాయలు ఇలాంటివి కూడా తీసుకుంటాను. అంటే పట్టిన పచ్చళ్ళు ఏం కాదు కానీ ఇలా రోటి పచ్చళ్ళలోకి అయితే ఇప్పుడు పండు మిరపకాయలు వస్తున్నాయి కదండి, నాకు కూడా ఇష్టం. ఎప్పుడైనా టమాటా పండు మిరపకాయ అలా రోటి పచ్చడి చేస్తూ ఉంటాను. ఈసారి అయితే మీకు చూపిస్తాను. చాలా ఈజీ, అప్పటికప్పుడు చేసుకునేది ఏదైనాండి. ఉప్పు తక్కువ పడుతుంది,
చాలా హెల్తీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇంకా పట్టిన పచ్చళ్ళు అయితే ఇప్పుడు మానేశాను, కానీ నేను అప్పుడప్పుడు ఇలా చింతకాయలు దొరికినా ఇలాంటి పండు మిరపకాయలు దొరికినా తెచ్చుకుంటున్నాను. ఇదిగోండి మ్యాంగోస్ అప్పుడే వచ్చేసినాయి, అయితే చాలా రేటు ఉన్నాయి. సరే తీసుకుందామని చెప్పి మేము 2-3 చూస్తే అవైతే ఎక్కువ రేట్ చెప్తున్నారు, అందుకని ఒక్కటే తీసుకున్నాం లాస్ట్లో. చాలా బాగుంది, కొత్తగా వస్తున్నాయి కదా, టేస్ట్ అనేది కొద్దిగా చప్పగా అనిపించినాయి. ఇంకా ఈ ప్యూర్ న్యాచురల్ ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని అయితే ఇంకా బయలుదేరాము. మనం మార్నింగే లేవగానే ఎక్కువగా పిల్లలకి బాక్స్లో ఏం కట్టాలి, లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఏమి ఇవ్వాలనేది ఎక్కువ కంగారు పడుతూ ఉంటామండి. అటువంటి అది బ్రేక్ఫాస్ట్ వండి లేకపోతే పిల్లలు తిని వెళ్ళాలని, అలా కాకుండా బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి కట్టినా మార్నింగే మనం నానబెట్టిన బాదం పప్పులు, నానబెట్టుకునేటప్పుడు 2 జీడిపప్పులు, బాదం పప్పులు, గుమ్మడి గింజలు ఇలా అన్నీ 4 వేసా 3 వేసాను మనం లెక్క పెట్టుకొని నానబెడతాం కదా, అలా నానబెట్టి అందులో నేనైతే చూస్తున్నారు కదా చిన్న బీట్రూట్ ముక్క వేసాను. దాంతోపాటు 2 డేట్స్, తీయగా లేకపోయినా కూడా తాగరు పిల్లలు గబుక్కున, అలాంటప్పుడు 2 డేట్స్ ఇలా గింజలు తీసి పక్కన పెట్టేసుకొని, దాంతో ఇంకా తీపి కావాలి అనుకుంటే కొద్దిగా అరటిపండు వేసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. రోజు జ్యూస్లే కాకుండా ఇలా స్మూతీ లాగా ఇచ్చి చూడండి, పిల్లలకి కడుపు నిండుగా ఉంటుంది. వాళ్ళకి లంచ్ వరకు కూడా ఇంకా అసలు ఆకలి అనిపించదు, ఏమీ తినకపోయినా కూడా. ఇందులో అన్ని డ్రై నట్స్ నానబెట్టి ఉంచాం కాబట్టి అది టేస్ట్ కూడా భలే బాగుంటుంది. ఇదైతే చేసుకోవడం కూడా ఈజీనేనండి. ఒకవైపు వాళ్ళకి బాక్సులు ప్రిపేర్ చేస్తే, ఒకవైపు ఇలా మనం చక్కగా ఇలా ఒక మంచి స్మూతీ ఇచ్చేసామంటే చక్కగా తాగి వెళ్ళిపోతారు. టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేను. చూడ్డానికి ఇలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుందండి. బీట్రూట్ వేసాం కాబట్టి పిల్లలకు కూడా మంచి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పైన ఇంకా పిల్లలకి చూడడానికి కొద్దిగా ఏదైనా ఇలా పిస్తా కానీ జీడిపప్పులు కానీ చిన్న ముక్కల్లా కట్ చేసి వేసి ఇచ్చామంటే టేస్ట్ బాగుంటుంది, చక్కగా తాగేస్తారు. ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా బ్రేక్ఫాస్ట్లో అయితే ఇంకా మనకు టైం లేదు, ఒక్కోసారి ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా వండే ఓపిక లేదు అన్నప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ను కూడా ఇలా కూడా ఇవ్వచ్చండి. ఒక జామకాయ ఉన్న కొన్ని పైనాపిల్ ముక్కలు, నేనైతే చాలా వరకు బ్రేక్ఫాస్ట్ని అయితే ఇలాగే ఇస్తున్నాను. పిల్లలకి దాహం అనిపించదు, లైట్గా అనిపిస్తుంది. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిగా హెల్తీగా ఉంటారు. ఇలా అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవే వేసుకోవచ్చు మనం. ఇంకా నేనైతే లంచ్కి అయితే ఈరోజు ఈ బర్డ్స్ ఫ్లూ వచ్చినాక చికెన్ అయితే ఈ మధ్య హోటల్లో తిన్నాం, కానీ ఇంకా అసలు ఇంట్లో వండలేదండి. ఇంకా అందుకనే మా చిన్నబ్బాయి అయితే ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చాడు. నా స్టైల్లో అయితే నేను ఇలా వండుతాను. ఇదైతే గ్రేవీ కూడా మనకు టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది. ఇలా కొన్ని ధనియాలు, ఎండు కొబ్బరి, ఇలాచి, కొన్ని జీడిపప్పులు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మనం లైట్గా ఫ్రై చేసుకుంటే ఆ గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ పుచ్చగింజలు వేసాం కదండి, ఆ గ్రేవీ అనేది ఎంత బాగుంటుందంటే టేస్ట్, అది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి ఎందులోకన్నా తినొచ్చు. నేనైతే ఇలా ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఉదయాన్నే మనకేంటంటే చాలా హడావుడి అవుతుందండి. అలాంటప్పుడు ఇలా ఎలక్ట్రికల్ చాపర్ ఒకటి తీసుకున్నామంటే మనకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలే కాదు వెజిటేబుల్స్ ఏవైనా సరే ఇందులో వేసి మనం కట్ చేసేసుకోవచ్చు. పని ఈజీ అవుతుందండి. మార్నింగే మనం కట్ చేసుకునే పని పెట్టుకుంటే అది చాలా లేట్ అయిపోతుంది. హడావుడిలో మనం వేళ్ళు కూడా కట్ చేసుకుంటాం ఒక్కోసారి. ఉల్లిపాయలే కాదు ఇలా టమాటాలను కూడా నేనైతే ఇలా 2-3 ముక్కల్లా కట్ చేసి వేసేస్తాను. అదేంటంటే చక్కగా ఇలా మెత్తగా గ్రేవీ లాగా వస్తుంది కూర అనేది. ఇంకా కొంతమంది అయితే ఉదయాన్నే మనకు లేట్ అవుతుందని చెప్పి నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారండి. అలా కాకుండా మార్నింగ్ పూట మనం ఇలా కట్ చేసుకుని వేసుకుంటే అదైతే మంచి ఆరోగ్యానికి మంచిది. ఆ నైటే కట్ చేసుకుని ఉంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి, అవి చప్పగా అయిపోతాయి చూడండి ఏమన్నా. అలా కట్ చేసి ఉంచుకోవడం కూడా మంచిది కాదు. ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మసాలా ముద్దలాగా గ్రైండ్ చేశాను. మటన్లో ఎప్పుడైనా సరే నేను బంగాళదుంప వేస్తానండి. ఆ టేస్ట్ అనేది మా అందరికి బాగా నచ్చుతుంది. ఈ మధ్య బేబీ ఆలు చిన్నవి తెచ్చాను, ఇంకా ముక్కల్లా కట్ చేయకుండా అలాగే వేసేస్తున్నాను. టేస్ట్ భలే బాగుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మసాలాని మనం పుచ్చగింజలు ఇలాంటివన్నీ వేసుకుంటే ఏంటంటే ఆ గ్రేవీ అనేది మనకి టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇంకా నేను కుక్కర్లో వేస్తాను కదా, విజిల్స్ అయితే పెడతాను. ఎప్పుడైనా చికెన్ అయినా మటన్ అయినా పెరుగు నేను విడిగా కలపకుండా ఇలా కొత్తిమీర పెరుగు కలిపి మనం ఏదైతే మసాలా గ్రైండ్ చేసుకున్నామో అదే జార్లో లాస్ట్లో అండి పెరుగు అనేది ఇంకా కుక్కర్లో నీళ్లు పోసి ఉడికిస్తాము అన్నప్పుడు ఒక్కసారి వేసి కలుపుతాను. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మటన్ గ్రేవీ బాగుంటుంది, ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడుకుతాయి. పెరుగు ఇలా విడిగా వేసేస్తే ఏంటంటే మనకి విరిగిపోయిన ముక్కల్లాగా అనిపించి ఒక రకంగా అనిపిస్తుంది. కొత్తిమీర పెరుగు కలిపి రెండు గ్రైండ్ చేసి చూడండి, దాని టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట. చిన్న లేత సొరకాయ అయితే ఒకటి ఉందండి నా దగ్గర. దాంతోపాటు 2 క్యారెట్లను కూడా తీసుకున్నా. చాలామంది ఇళ్ళల్లో అయితే సొరకాయ అనేది పిల్లలు అసలు తినరు. మామూలుగా సొరకాయ జ్యూస్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు వేసి సొరకాయ కూర వండుతాను, అది కూడా బాగుంటుంది. ఇంకా లేదు అలా కాదు అన్నప్పుడైతే ఈ లేత సొరకాయని ఇలా మనం మెత్తగా ఇలా తురిమేసుకున్నాం అనుకోండి, ముక్కలు లేకుండా సన్నగా తురిమేసుకుంటే చక్కగా మనం ఇదైతే నేనైతే మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో ఇది కలుపుతాను. దాంతోపాటు 2 క్యారెట్లు కూడా వేస్తున్నాం కదా, టేస్ట్ అనేది మామూలు చపాతీకి దీనికి టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కాదు, కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళైనా ఎవరైనా అబ్బా సొరకాయ మాకు వద్దంటారు. అలాంటప్పుడైతే సొరకాయ తెచ్చుకున్నప్పుడు సొరకాయ ఒక 2 క్యారెట్లు, క్యారెట్ ప్లేస్లో ఒకళ్ళు బీట్రూట్ ఉన్నా వేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి మనం మీకు చూపించాను కదండి, ఇంకా అలా మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చపాతీ కానీ పుల్కా కానీ ఒక్కటే విడిగా చేయకుండా ఒక్కోసారి ఒక్కోలాగా, అప్పుడు మనకేంటంటే పిల్లలకి టేస్ట్ బాగుంటుంది. సొరకాయ ఇదిగోండి, సొరకాయ తురుమంతా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇందులో మనం అసలు ఒక నీళ్ళు అనేది ఒక్క చుక్క కూడా పట్టదు. ఆ సొరకాయలోనే ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ తురుముతోనే మనం పిండంతా కలిపేసుకోవాలి. మేమైతే చాలా వరకు అసలు ఉప్పు అనేది కలపమండి ఎప్పుడు. చపాతీ చూస్తున్నారు కదా, ఇంకా పొరలుగా కాకుండా మనం ఒక్క పొరతోనే ఇలా వేసేసుకోవచ్చు. అందులో చూసిన చిన్న చిన్న సొరకాయ తురుము, క్యారెట్ తురుము కూడా కనిపిస్తుంది కదా, టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో చెప్పలేము. అసలు విడిగా చపాతీ ఇలాగే తినేస్తే చాలా అనిపిస్తుంది. ఇంకా దీంతో మనకు నచ్చిన కూర అయితే తినొచ్చు. మామూలుగా కూర లేనప్పుడు చట్నీ అన్నా వేసేసుకోవచ్చు. ఈరోజైతే బంగాళదుంప వేసి మటన్ గ్రేవీ చాలా అంటే చాలా బాగుందండి, ఎంత బాగుందో చెప్పలేను. ఇలా మనం చపాతీ ఈ 2 కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇలా సొరకాయ క్యారెట్ వేసి పుల్కాలు చపాతీలు ఏవైనా చేసుకోవచ్చండి. తప్పకుండా ఈసారి విడిగా చపాతీ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఇంకా మాకైతే ఈరోజు బయటకు వెళ్ళే పని ఉందండి, ఇంకా మేమైతే రెడీ అవుతున్నాము. ఇంకా ఈరోజైతే నాకు పని కూడా ఈజీగా తొందరగా అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మార్నింగ్ ఒక జ్యూస్ కానీ ఒక స్మూతీ కానీ లేకపోతే మన దగ్గర ఏదన్నా ఉంటే ఫ్రూట్స్ 2-3 రకాలు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇలా కట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ కూడా ఈజీగా చేసేసాను. ఇంకా పని అంతా అయిపోయింది. లంచ్ ఏంటంటే ఇంకా నైట్ మాకు ఎక్కువ అంతా ఏదో ఒకటి సూప్ కానీ ఏదో ఒకటి తాగేస్తాము, ఇంకా పెద్ద పని ఉండదు. ఇంకా బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి బయలుదేరామన్నమాట. మాకైతే చిన్న ఫోటోషూట్ ఒకటి ఉంది, దానికైతే కొన్ని ఇంకా మా పెద్దోడికి చిన్నోడికైతే ఇంకా షర్ట్లు అవి చూడాలని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట. ఇక్కడైతే విజయవాడలో మేము ఎక్కువ లైఫ్ స్టైల్ దగ్గరికి వస్తాము. ఇంకా లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మన వాళ్ళైతే కనిపించారనమాట. ఇదిగోండి రాజీ గారు అనమాట. యూఎస్లో ఉంటామండి, మీ వీడియోస్ అన్నీ చూస్తామని చెప్పి మమ్మల్ని గుర్తుపట్టి పలకరించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మన వాళ్ళు ఎవరు కనిపించినా సరే నాకైతే ఎక్కడలేని సంతోషం అనేది వచ్చేస్తుంది. ఇంకా కొన్ని అయితే ఈ మధ్య చెప్పాను కదండి ఫోటోషూట్ ఒకటి ఉందని, కొన్ని అయితే వీళ్ళకైతే కొన్ని అవుట్ఫిట్స్ అయితే చూస్తున్నాము. ఇంకా ఇక్కడైతే ఇంకా మా చిన్నోడు కొన్ని కావాల్సినవన్నీ మ్యాచింగ్స్ అలాంటివన్నీ చూసాడండి. ఇంకా వాడికి ఏ షర్ట్ కావాలి, పెద్దోడికి ఏం కావాలి అనేది అన్నీ చూసుకున్నాక పక్కనే హోమ్ సెంటర్ ఉంటుందండి, హోమ్ సెంటర్కి కూడా వచ్చాము. అక్కడ ఏంటంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ అనేది నాకు చాలా రోజులు ఉంటున్నాయి, ఇక్కడ తీసుకున్నవి అసలు పాడవట్లేదు. ఇంకా ఒక ట్రే కూడా తీసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర అయితే పెద్ద ట్రే ఉంది, చిన్నది లేదు. ఏదైనా చిన్న చిన్న జ్యూసులు కానీ ఏదైనా ఇద్దరికి ఇవ్వాలంటే ఇంకా చిన్న బౌల్ లాంటివి అలా ట్రే లాంటిది అయితే నేను చూస్తున్నాను అనమాట. బాగుంటాయండి ఇక్కడ. ఇండోర్ ప్లాంట్ కూడా అంతకుముందు తీసుకొచ్చిన మనీ ప్లాంట్ అవన్నీ అయితే ఇప్పటి వరకు నాకు అలాగే ఉంది, ఏం పాడవలేదు. చక్కగా మొక్క అలాగే ఎలా తీసుకొచ్చానో అలాగే ఉంది ఇప్పటి వరకు. అందుకని ఇక్కడ కొన్ని అయితే ఇంకా చూస్తుంటే మా పిల్లలు ఇప్పుడు సమ్మర్ వస్తుందమ్మా ఇంకా వద్దు వద్దు అంటున్నారు. ఇంకో చిన్న ఫోటో ఫ్రేమ్ కూడా ఒకటి కావాలనుకుంటున్నానండి. ఆ గడియారం తీసేసాను కదా, ఆ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది. ఆ ఫ్రేమ్ ఏది బాగుంటుందా, ఏదైతే మనకు సెట్ అవుతుందా అని చూసుకుంటున్నాను.
ఇంకా అడుగుతున్నారు కదండి మీరేం క్యాస్ట్ ఏం క్యాస్ట్ అని. నేనైతే మనందరం ఒకటేనండి, అందరిలో ఉన్నదే ఒకటే బ్లడ్. ఇవన్నీ ఏంటంటే మనం పెట్టుకున్నవే అంతే తప్పించి ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనేది నాకు అలాంటి తారతమ్యాలు అనేవి అసలు ఎప్పటికీ ఉండవు. అందరం ఒకటే అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా అయితే మీరేం మతం అంటే అని అడుగుతున్నారు. మతం అనేది మన మనసుకు సంబంధించిందండి. మనం ప్రశాంతంగా ఉంటే మన మనసే మన దేవాలయం. నేనైతే అలాగే అనుకుంటాను. మనం ఒకటండి, ఎవరికి మంచి చేయకపోయినా పర్వాలా, ఎవరికి చెడు చేయకుండా ఉంటే అదే పెద్ద మతం అని నేను అనుకుంటాను. ఈ హోమ్ సెంటర్కి వచ్చినప్పుడు నేను ఖాళీగానేనండి, ఏదో ఒకటి చూస్తూనే ఉంటాను. ఈ కుషన్ టైప్లో ఉన్నాయి కదా, ఇవైతే చాలా బాగున్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వాటి దగ్గర వేసుకొని కూర్చోవచ్చు. చాలా మెత్తగా ఉన్నాయి, ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు. ఇది తీసుకుందామని మా చిన్నోడితో అంటున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే మనకైతే మన వీడియోస్ చూస్తున్నారంటే నాగమణి గారు కనిపించారండి. మమ్మల్ని అయితే లైఫ్ స్టైల్లో చూశారు. తర్వాత రామరాజు కాటన్స్ దగ్గరకు వచ్చి అప్పుడు చూస్తున్నానండి, ఎక్కడో చూశాను అనుకుంటున్నాను అని చెప్పి మాతో మాట్లాడారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఇదిగోండి, ఇంకా మా పాప అయితే కొన్ని డ్రెస్సులు అవన్నీ చూసుకుంటుంది. ఇంకా పనంతా అయిపోయినాకైతే ఇంటికైతే ఇంకా బయలుదేరామండి. ఇంకా బయటకు వచ్చిన పనులన్నీ అయిపోయినాయండి. ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఎప్పుడైనా సరే డిన్నర్కి ఇంకా ఇంటికి వెళ్ళి మనం డిన్నర్ ఏం చేయాలి, మళ్ళీ వంట మొదలు పెట్టాలి, ఇలాంటి హడావుడి అయితే నాకు ఎప్పుడూ ఉండదు. నేను డిన్నర్ ఎప్పుడైనా సింపుల్గా చేసేటట్టే చూసుకుంటాను. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, ఇంకా ఇలా చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు సాయంత్రం పూట ఇలా కూల్ డ్రింక్స్ బదులు ఇలా తీసుకున్నామంటే మనకైతే ఎంత హాయిగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే పిల్లలకి చెరుకు రసం అది పోసి ఇచ్చేస్తాను. నేనైతే కొబ్బరి నీళ్ళు తాగుతాను. మళ్ళీ అడుగుతారు షుగర్ ఉన్న వాళ్ళు చెరుకు రసం తాగొచ్చండి. ఎక్కువ కాదండి, చిన్న టీ గ్లాస్ తాగితే అంతేం అనిపించదు. అంత కాకపోతే కొబ్బరి నీళ్ళు తాగితే అసలు ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి అసలు ఇంకా ప్రాబ్లమే లేదు. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ పూట డిన్నర్ కానీ పిల్లలు ఈవినింగ్ అయితే ఏదైనా స్నాక్స్ ఇవ్వమ్మా, ఏదన్నా తినడానికి ఇవ్వమ్మా అని అడుగుతారు. అప్పుడైతే ఇలా ట్రై చేయండి. ఇదైతే పిల్లలకి నచ్చుతుంది, చేయడం కూడా ఈజీ, చాలా అంటే చాలా హెల్దీ. ఇదిగోండి, డీప్ ఫ్రైలు కాకుండా ఆయిల్ కాకుండా ఇలా ఈజీగా అండి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కలు, చిన్న పచ్చిమిర్చి, అవకాడో. ఈ అవకాడో అనేది నాకు చాలా ఇదివరకు ఒకసారి తింటే అస్సలు నచ్చలేదు. తర్వాత మా పాప ఇలా చేసి ఇచ్చిందండి. ఈ బ్రెడ్ కూడా సార్డో బ్రెడ్ అంటారంట. ఇది అసలు మైదా అనేదే లేదు. మన విడిగా ఒక ముక్క తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంది. ఇదైతే మనం బటర్తో కానీ కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకున్నా, మనం ఏదైతే ఇది అవకాడో పేస్ట్ చేసామో దాని మీద ఇలా రాసేసి ఇచ్చేయండి. పిల్లలు ఇష్టపడతారు, మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. లాస్ట్ టైం నేను చేశాను కానీ నాకు బాగా నచ్చి మళ్ళీ చూపిస్తున్నాను. ఎప్పుడన్నా ఈవినింగ్ పూట ఇవ్వాలంటే పిల్లలకైతే చక్కగా ఇలా చేసి ఇవ్వండి. ఇంకా డిన్నర్కి అయితే చాలా వరకు అండి నేనైతే ఇలా ఏదన్నా సూప్ జొన్నలతో కానీ సజ్జలతో కానీ లేకపోతే బార్లీతో కానీ ఇలా సూప్ చేసుకుంటే మనకి ఒక కప్పు నిండా తాగినా సరిపోతుంది. నేను ఈరోజు అయితే ఇలా ఒక కప్పు నిండా ఇలా జొన్నలు తీసుకున్నాను. మనకి ఎంతమందికి కావాలో చూసుకొని తీసుకుంటే సరిపోతుందండి. చిన్న కప్పుతో తీసుకొని ఇలా ముక్క చెక్కలా చేస్తున్నాను. జొన్నలు కానీ సజ్జలు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఎండ పెరుగుతుంది కదండి, కడిగేసి నీట్గా ఎండ పెట్టుకున్నామంటే ఒక 3-4 రోజులు మనం అప్పటికప్పుడు ఇలా ముక్క చెక్కలాగా, మరీ పిండిలాగా కాకుండా ఒక రవ్వలాగా చేసుకోవచ్చు. చేసుకుని ఒక అరగంట మనం ఇలా ఒక గ్లాసు నీళ్లు పోసి కలిపేసి పెడితే నానిపోద్దండి. మామూలుగా జొన్నల కంటే మనం ఇలా పిండిలా చేసుకునేది తొందరగా నానిపోతుంది, ఉడకడానికి కూడా మనకు పెద్ద టైం పట్టదు. ఇలాంటి జొన్నల సూపు, రాగి సూపు కానీ మనం ఏదైనా ఇలా సూప్ తాగామంటే మనకు డిన్నర్ కంప్లీట్గా సరిపోతుంది. లేదు ఇంకా అది కూడా సరిపోలేదంటే ఇప్పుడు స్వీట్ కార్న్ వస్తున్నాయండి, చిలకడ దుంపలైనా ఇలా స్టీమ్ చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేనైతే ఈ జొన్నల సూప్కి అయితే పక్కన ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే ఇలా పెట్టుకున్నాను. ఆ నీళ్లు మరిగేటప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో జొన్న రవ్వ అది వేసేసుకోవచ్చండి. ఒకే క్వాంటిటీలో ఎక్కువ మోతాదులో చేసుకొని ఉంచుకోవాలన్నది ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అదైతే ఇంకా మనం ప్రతిసారి మిక్సీ చేసుకోకుండా ఒక 2 స్పూన్లు అలా వేసేసుకోవచ్చు. చాలామంది అడుగుతారు ఇలా స్టీమ్ చేసుకోవడానికి ఎలా అండి అని. ఒక్కోసారి మనకి స్టీమర్ లేనప్పుడు ఒక గిన్నెలో కింద నీళ్లు పెట్టి పైన చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, అది పెట్టేసి ఇలా మన స్వీట్ కార్న్ కానీ
చిలకడ దుంపలు కానీ ఇలాంటివన్నీ మనం ఇందులో ఉడకబెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది ఎక్కడికి పోదు. స్టీమ్ అవుతాయి కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఉప్పు కూడా అక్కర్లేదు, అలా తినేయచ్చు. చాలాసార్లు నేను ఇలాగే చేస్తాను, చూస్తున్నారు కదా. ఈసారి అయితే ఇందులో అయితే ఏమైనా బఠానీలు ఉన్నా ఏదున్నా ఇంకా వేరే ఏమైనా ఉడకబెట్టుకునే క్యారెట్ ముక్కలు ఉన్నా కూడా దాని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా టైట్గా ఉన్న మూత పెట్టేసామంటే చక్క స్టీమ్ అయిపోతాయి అవి. ఇలా కూడా ట్రై చేయండి. దాంతోపాటు అయితే నేను ఈ స్వీట్ కార్న్ ఇలా బఠానీ ఉన్నాయి నా దగ్గర. ఆ బఠానీ కూడా పచ్చి బఠానీ, మన కాయలు వస్తాయి కదా, అవి ఒలిచి పెట్టాను. అవేం ఉడకబెట్టక్కర్లేదు, అలాగే తినేయచ్చు. పిల్లలకి డిన్నర్లో ఇంకా ఏది సరిపోనప్పుడైతే ఇలా కూడా ఇవ్వచ్చు. నేనైతే ఈ జొన్నల సూప్ తాగుతాను చూడండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి బాగుంటుంది. మనకు ఒక కప్పు తాగామంటే కడుపు నిండుగా అనిపిస్తుందండి. పడుకున్నామంటే నైట్ అసలు హాయిగా నిద్ర పట్టుద్ది అనమాట, అంత బాగుంటుంది చేసుకోవడం. ఇక్కడే కాదండి, నన్ను ఇన్స్టాలో కూడా చాలామంది ఇలాగే మెసేజ్లు పెడుతున్నారు, ఆంటీ మీరేంటని. నేనైతే ఒకటే చెప్తానండి, మనందరం ఇండియన్స్, మనందరం ఒకటేనండి. అలాంటి తారతమ్యాలు ఇప్పుడే కదా, నాకు ఎప్పటికీ ఉండవు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.